వెల్కమ్ టు టీ10 స్పెషల్ ఫోకస్. నేను మీ సాయిశ్రీ. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఊరటాన్ని చెప్పొచ్చు. రాష్ట్రంలో ఇతర పార్టీలు కనిపించకుండా టీఆర్ఎస్ హవా కొనసాగిస్తున్న క్రమంలో ఈ రిజల్ట్స్ గులాబీ శ్రేణులకు పెద్ద షాక్. 2 టీచర్, 1 గ్రాడ్యుయేటెడ్ స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గట్టి పోటీ ఇవ్వలేకపోవడం హాట్ టాపిక్గా మారింది. ప్రధానంగా 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత బయటపడిందనే ప్రచారం జోరందుకుంది. ఐఆర్, పీఆర్సీ ఇవ్వకపోవడం, సిపిఎస్ పై ప్రభుత్వ వైఖరి, భాషా పండితుల అప్గ్రేడేషన్ వంటి అంశాలు ప్రభావం చూపాయనే చర్చ నడుస్తోంది. మొత్తానికి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఎనలేని శక్తి తెచ్చిపెట్టాయనే వాదన వినిపిస్తోంది. ముందస్తు ఎన్నికల్లో మహాకూటమి అవతారం ఎత్తిన కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. 119 స్థానాలకు గాను కేవలం 19 స్థానాల్లో మాత్రమే విజయం సాధించి టీఆర్ఎస్ హవాకు కుదేలైంది. అయితే ఉపాధ్యాయ, గ్రాడ్యుయేటెడ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ఓడిపోవడంతో కాంగ్రెస్ కు కొత్త శక్తి వచ్చినట్లయింది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఘన విజయం సాధించారు. టీఆర్ఎస్ కు చెందిన సమీప ప్రత్యర్థి మావిన్ల చంద్రశేఖర్ గౌడ్ పై 39,430 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 17 మంది పోటీ పడగా 1,15,458 ఓట్లు పోలయ్యాయి. జీవన్ రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే విజయం సాధించారు. అయితే ఇటీవల వరుసగా హస్తం గుటి నుంచి చేజారిపోయి కారెక్కుతున్న నేతల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ విజయం కాంగ్రెస్ పార్టీకి ఊరటనిచ్చినట్లయింది. టీఆర్ఎస్ బలపరిచిన చంద్రశేఖర్ గౌడ్ 17,268 ఓట్లతో 2వ స్థానంలో నిలవగా, బీజేపీ బలపరిచిన సుగుణాకర్ రావు 15,077 ఓట్లతో 3వ స్థానం దక్కించుకున్నారు. యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణి రుద్రమ 5,192 ఓట్లతో సరిపెట్టుకున్నారు. 9,932 ఓట్లు చెల్లని ఓట్లుగా ప్రకటించారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కు షాక్ తగిలింది. గులాబీ దండు బలపరిచిన పూల రవీందర్ ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటించిన యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి గెలుపొందారు. ఆయన గతంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. మొత్తం 18,885 ఓట్లు పోలవగా నర్సిరెడ్డికి 8,976, పూల రవీందర్ కు 6,279 ఓట్లు పోలయ్యాయి. ఈ స్థానంలో విజయానికి 9,014 ఓట్లు సాధించాల్సి ఉండగా మొదటి ప్రాధాన్యత కింద నర్సిరెడ్డికి 8,976 ఓట్లు వచ్చాయి. అయితే 2వ ప్రాధాన్యత ఓట్లను పరిగణలోకి తీసుకొని ఆయన గెలుపొందినట్లు ప్రకటించారు అధికారులు. ఎమ్మెల్యే ఎన్నికల్లో సత్తా చాటింది, పంచాయతీ ఎన్నికల్లో పాగా వేసింది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొక్క బొర్రా పడింది. వరుస విజయాలతో రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన గులాబీ వనానికి ముళ్లబాట ఎదురైంది. 2 ఉపాధ్యాయ, 1 గ్రాడ్యుయేటెడ్ స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు పరాజయం పాలవడం చర్చనీయాంశమైంది. ఎమ్మెల్సీ ఫలితాల దెబ్బతో అధికార పార్టీ కుదేలైందనే ప్రచారం జోరందుకుంది. త్వరలోనే లోక్సభ ఎన్నికలున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పరిస్థితి ఏంటా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఇవాళ టీ10 స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.